విషయాలు మనసులో ఉండవో ఎప్పుడు కూడా ముందుకే చూపు వెళ్తూ ఉంటుంది, అడుగు ముందుకు పడుతూ ఉంటుంది, ఎవరిని చూసినా హాయిగా నవ్వుదాం అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వీడు మొన్న ఏం చేశాడో తెలుసా, మొన్న అవసరమా నీకు ఇవాళ, ప్రతిదీ మొన్న ఏం చేశాడో, ఒక సంవత్సరం కింద ఏం చేశాడో, ఒక 4 సంవత్సరాల కింద చేశాడో, ప్రతిదాన్ని కంపేర్ చేసుకోవడం మొదలెడతాం. దాంతో ఇప్పుడున్నటువంటి కాలాన్ని కూడా భ్రష్టు పట్టించుకుని దాన్ని ఈర్ష్యాద్వేషాలతో ముంచెత్తుకుంటున్నాం. కనుక ఈ చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ముందు నీకు పూజ వల్ల ఉపచారాల వల్ల జరిగేటువంటిది ఏమిటి, చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. దాంతోపాటు ఇది మెయిన్, పూజ వల్ల కలిగేటువంటిది ఏమిటి, ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం. తర్వాత లక్ష్యాలు చాలా ఉన్నాయి. సర్వ దుఃఖోపశాంతం, సర్వ దుఃఖముల నుంచి ఉపశాంతి లభిస్తుందట. దాంతోపాటు అపమృత్యుహరం, ఈ పూజలన్నింటి వల్ల ఉపచారాలన్నింటి వల్ల మృత్యు భయం తొలగిపోతుంది. దాంతోపాటు దీర్ఘాయువు లభిస్తుంది. దీర్ఘాయువుతో పాటు ఇట్లా యజమాని ఒక ఇంట్లో ఉండి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫలితాలన్నీ కూడా సంక్రమిస్తాయ్యా. కనుక ఇంటి యజమాని పూజ చేయాలి. కనుక ఇటువంటి ధూప దీప నైవేద్య సహితమైనటువంటి పూజ ఎంతమంది అయితే చేస్తారో, ఏ ఇంట్లో అయితే నిత్యము జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అకాల మృత్యు అడుగు పెట్టడానికి కానీ, దారిద్ర్యము ఇంట్లోకి రావడానికి కానీ, అసుఖము అసంతోషము ఈ రెండు ఇంట్లో పొడసూపడానికి కానీ అవకాశము లేకుండా ఇల్లు ఎప్పుడు మంగళతోరము కట్టబడినటువంటి వైభవ స్వరూపంగా కనపడుతూ ఉంటుంది. 10 మందికి దానము చేసేటువంటి ఐశ్వర్యం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరముగా ఉండేటువంటి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అని చెప్తుంటారు. కనుక మనకు ఉన్నటువంటి దాన్నంతటినీ పరమాత్మకి నివేదించడం ఇది మొట్టమొదట అందరూ అలవరుచుకోవాల్సినటువంటి విషయం. కనుక ఏదైతే గంధము, ధూపము, దీపము, నైవేద్యము అనేటువంటి ఉపచారాలతో కూడుకున్నటువంటి షోడశోపచార పంచోపచార పూజ నిత్యము చేస్తూ స్తోత్రపారాయణ చేస్తూ జీవుడు ఉంటాడో అటువంటి వాడి యొక్క ద్రవ్యమంతా కూడా శుద్ధమవుతుంది. దాంతోపాటు దేహము, మనస్సు కూడా నెమ్మదిగా చిత్తవృత్తుల నుంచి బయటికి వస్తుంది. సకలమైనటువంటి శుభాలను, సౌభాగ్యాలను పొందేటువంటి యోగ్యతను పొందుతూ ఉంటుంది. ప్రతి పదార్థము ఈశ్వర అర్పణమయ్యేటప్పటికల్లా ప్రసాదం అవుతుంది. అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాడందరికీ కూడా ప్రసన్నత లభిస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రసాదాన్ని విస్మరిస్తే అదే ప్రమాదహేతు అవుతుంది. ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే నిత్య ప్రసాదము స్వీకరించాలి. ఆ నిత్య ప్రసాదం ఎలా వస్తుంది, నీకు ఉన్నదంతా భగవంతుడు సమర్పించే. హైందవ సంస్కృతిలో ఉంటుంది, టీవీ కొన్నాం, బొట్టు పెట్టే, హారతి ఇచ్చేసి, అదే భగవత్స్వరూపం. ఇంటికి కొత్త బట్టలు తెచ్చుకున్నాం, బట్టల్ని కూడా పసుపు పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి పెద్దవాళ్ళ చేతికి ఇచ్చాక అప్పుడు అది వేసుకుని మళ్ళీ పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తాం. ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు? అసలు తల్లిదండ్రులకి పిల్లల్ని నమస్కారం చేయమంటే మా వాడు సిగ్గుపడతాడండి. మా వాడికి ఎంత సిగ్గు, ఏమిటి సిగ్గు? అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సిగ్గు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. నాన్నకి అమ్మకి కాళ్ళకి దండం పెట్టాలంటే అక్కడే వాడు శరీరాన్ని ఉంచలేకపోతున్నాడు, తలకాయని ఉంచలేకపోతున్నాడు. అంటే రేపు ఎంత అహంకారంతో ఉంటాడో వాడు, ఎవరి ముందన్నా వంగుతాడా ఇంక వాడు, ఎవరి దగ్గర వంగడు ఇంక వాడు కదా. కనుక ఇది అహంకార రహితమైనటువంటి జీవితాన్ని పొందాలి. బట్టలు పెట్టడం చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే బట్టలు కూడా స్వామికి నైవేద్యం పెట్టాల్సిందేనా, అవి కూడా వాళ్ళ దగ్గర పెట్టాల్సిందే. బట్టలు ఎన్ని రకాల గతుల నుంచి మారుతూ మన దాకా వస్తే ఆలోచించండి. మంచి వస్త్రం రకరకాలుగా కట్ చేస్తారు, దాన్ని బాగా ముక్కలు కింద చేస్తారు, మళ్ళీ దాన్ని సూదులతో దపనాలతో కుడతారు, రకరకాల చోట్ల పడేస్తారు, తొక్కుతూ ఉంటారు, రకరకాల ప్రదేశాల్లో ఉంటాయి. మళ్ళీ దాన్ని వేడి ఐరన్తో ఇస్త్రీ చేస్తారు, రకరకాల షాపులకు పంపిస్తారు, రకరకాల మూటల్లో ముందు చుట్టి పెడతారు. ఆ చుట్టి పెట్టే వాటన్నింటిని ఇంకో షాపుల్లో పడతాం. అక్కడ 10 మంది ఒక్కొక్క దాన్ని ట్రై చేస్తారు. ఎంతోమంది వేసుకున్నాక ఎంతోమంది చేతుల్లో పడ్డాక చివరికి నువ్వు 10,000 పెట్టి మళ్ళీ ఆ డ్రెస్ని కొంటావు. ఇది కొత్త డ్రెస్ని ఇటీ తీసుకొస్తాం. వాడి చెమట, వాడు చేసేది షాప్లో ఏమిటి, వీడు వేసుకున్నాక వాడి బొంటి మరతలో తడో ఆరిపోవడం కోసం ఇంకోసారి అరేంజ్ చేస్తాడు అంతే వాడు. అంటే నువ్వు ఇంట్లో వేసుకున్న దాన్ని ఇంట్లో మళ్ళీ వేసుకుంటే నీకు దరిద్రం అని చెప్తే ఇంకో 10 మంది ఇళ్లలో దరిద్రం అంతా ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ దరిద్రాన్ని తీసేసుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు ముందు దానికి అతి పవిత్రమైనటువంటి దాన్ని లేపనంగా పూయాలి. అందుకనే కనీసం 3 చోట్ల పసుపుని అవధరించు. పసుపు వల్ల ఏం కలుగుతుంది, దేవతా విగ్రహాల్లో లోహముతోనూ మట్టితోనూ పూజా విగ్రహాల్ని ఏర్పాటు చేసుకుంటాం. దాంతో ప్రత్యేకంగా పూజా విగ్రహాన్ని చేసుకోగలిగినటువంటి ధాతువు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది పసుపే. వినాయకుడిని ఎందులోకి ఆవాహన చేస్తాం, గౌరమ్మని దేనిలోకి ఆవాహన చేస్తాం. ఎంత పెద్ద పూజ ఇంట్లో చేసుకున్నా ముందు పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మని పెట్టుకోకుండా ఏ పూజ స్టార్ట్ అవ్వడానికి అవకాశం. అంటే అంత పెద్ద విఘ్ననాశకుడు ఇంత కాస్త పసుపు ముద్దలో ఉంటే ఆ కాస్త పసుపులో ఎంత చైతన్యం ఉన్నట్లు. ఆ చైతన్యాన్ని ఇంతమంది వాడి వదిలేసినటువంటి ఒక బట్టని నువ్వు కొత్తదని వేసుకునే ముందు ఆ బట్టకి అల్దనం ద్వారా ఆ చైతన్యం బట్టనంతా కూడా ఆవృతం చేసుకుంటుంది. ఆ బట్టని ముందు భగవత్ ప్రసాదంగా పంపించేయి, భగవత్ పాదాల దగ్గర పెట్టేసేయి.
పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు వేసుకోవడం ద్వారా ఎంతమంది చేతులైతే దీనిలో పడ్డాయో అది పసుపు చేత తీసివేయబడింది. భగవంతుడి పాదాల పట్టడం ద్వారా అహంకార రహితమైంది. నువ్వు వేసుకోవడం ద్వారా నీలో అహంకారం జనించకుండా ఇంకో 10 మంది కాళ్ళకి నమస్కారం పెట్టి అక్షంతలు వేయించుకుంటున్నావు. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. కలి దోషములన్నీ తొలగిపోతాయి నీ శరీరంలోంచి. అందుకని ఇంత విశేషమైనటువంటి విషయాలు చెప్పారు. అవన్నీ వదిలేసేసి కొత్త బట్టలు కొనుక్కున్న రోజే మాకు పండగ అండి. చాలామంది మంచిగా కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. మా ఇంట్లో పండగలకి బట్టలు కొనుక్కోండి, మేము ఏ రోజు కొనుక్కుంటే ఆ రోజే పండగ. మా ఇంట్లో మాకు నచ్చినప్పుడు బట్టలు వేసుకుంటాం అంతే. మాకు ఇంకా విడిగా అలాంటి రూల్స్ ఏం లేవు. ఆ రూల్స్ లేవు కనుకనే రూత్లెస్గా మారిపోతుంది. ఎస్ ఆర్ నో? దయ, దాక్షిణ్యం, ప్రేమ, జాలి, కరుణ, మనుషుల పట్ల ఉదార స్వభావం, ఎవడు ఎంత తప్పు చేసినా క్షమించడం, కనికరించడం, మనవాడు వీడనుకునేటువంటి భావనలు పోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కట్ చేసి మళ్ళీ అటాచ్ చేసి రకరకాల డిజైన్లోకి తీసుకొచ్చి 10 మంది వేసుకుని అవే మనం వేసుకుని ఇంతమంది ప్రభావాలు మన మీద పడిపోతున్నాయి. దాంతో ఏమవుతుంది? ప్రతి దాని నుంచి ఆశిస్తున్నాం. బయట అమ్ముతున్న పదార్థాలు తింటున్నాం అంటే అర్థం ఏంటి? ఆశించడం. వాడు ఎందుకు వండుతున్నాడు? ఆశిస్తున్నాడు. డబ్బు ఆశిస్తున్నటువంటి వాడి దగ్గర తీసుకుని తింటున్నాం. మనకు కూడా ఆశ ఎక్కువైపోతుంది. ఏది చేస్తే అదే పెరుగుతుంది ప్రపంచంలో. దేంతో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడితో సాంగత్యం చేస్తే అదే మనలో కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకే సత్సాంగత్వం. ఎప్పుడు కూడా సత్సాంగత్యం చేయండి అయ్యా. మంచి వాళ్ళతో, మంచి మనుషులతో, ఏది ఆశించలేనటువంటి వాళ్ళతో, ఎప్పుడూ దైవాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి వాడితో, దేవుడు అనక్కల ధర్మాన్ని పట్టుకున్న వాడితో ఉండవయ్యా. ధర్మం అంటే దేవుడే. ఆ ధర్మంతో సాంగత్యం చేసినటువంటి వాడిని ఎప్పుడూ జీవితంలో వదలకు. అలాంటి వాడు దొరకడమే చాలా కష్టం కలియుగంలో. కనుక ధర్మాన్ని పట్టుకున్న వాడిని జీవితాంతం పట్టుకో. అదొక పెద్ద ధర్మయజ్ఞం. ఒకటే మాట చెప్పేశారు. లోపాలు ఉన్నటువంటి వాడికి దూరంగా ఉండు. వాడిని ఏకాకిం చేసి కొన్నాళ్ళకి ఆలోచించుకుంటాడు. ప్రస్తుతానికి బాధపడతాడేమో, ఏడుస్తాడేమో. ఏడవని వాడిని పరిపక్వత వస్తుంది. ఏడుపులోంచి సుఖం వైపుకి రావాలి. ఏడుస్తున్న వాడిని నవ్విద్దామంటే ఎవరి వల్ల కాదు. ఒకసారి అవుతుంది, 2 సార్లు అవుతుంది. ఒక గంట నువ్వు ఉన్నంతసేపు నవ్వుతాడు, తర్వాత మళ్ళీ ఏడుస్తాడు. ఆ ఏడుపుని ఎంత నువ్వు తీసేస్తావు? అసలు ఏడుపు ఏడవమను. అసలు ఉన్న ఏడుపు పోతుంది. అసలు ఏడుపు ఏడిస్తే ఉన్న ఏడుపు పోతుంది. ఉన్న ఏడుపుని తగ్గించేవాడు ఉంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వచ్చి ఆదరించేవాడు ఎక్కువైపోతూ ఉంటాడు. చెప్పుకునేవాడు ఉంటే కష్టాలు ఎక్కువ అవుతాయి. ఓ రూల్ ఉంది ప్రపంచంలో. చెప్పుకుంటే వినేవాడు ఉన్నాడు అనుకోండి, చెప్పుకునేవాళ్ళు 10 మంది ఉన్నారు చుట్టుపక్కల. ఏముంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, పుట్టు చెప్పుకుంటూ ఉంటే. చెప్పుకునేవాడు లేడు, ఏం చెప్పుకోక్కర్లేదు, అన్నీ మామూలే అనిపిస్తుంది. కనుక ధర్మంతో సాంగత్యం చేయడం, ధర్మం ఉన్నటువంటి చోట మాత్రమే ఉండడం, ఇలా పదార్థాన్ని కొంతకాలం పాటు ప్రసాదంగా నైవేద్యం చేయి 10 మందికి పంచుతూ ఉండు. ఇంకా ప్రపంచమంతా ప్రసాదం అన్న జ్ఞానం నీలో వస్తుంది. ప్రపంచం అంతా ప్రసాదమేనండి. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ అమ్మ, మేము స్కూల్కి ఏదో పండగ రోజులను, శుక్రవారాలను, మంగళవారాలను ఇంట్లో అమ్మ ఏదో పులిహోరనో లేకపోతే ఇంకోటి చేస్తుంది, గారెలను క్లాస్లోకి తీసుకువెళ్ళి అది వాళ్ళు ఏం క్లాస్ చదువుతున్నారని తర్వాత విషయం. ఫ్రెండ్స్ అందరూ రోజు గుమిగూడు చక్కగా వాళ్ళు తెచ్చుకునే వాళ్ళని కలిసి తింటారు. నీది నాకో స్పూన్, నాది నీకో స్పూన్, ఏదో పిల్లల్లో ఉంటాయి అలాంటివి. ఇది ప్రసాదం స్పెషల్గా ఇవాళ పులిహోర లేకపోతే గారెలు అనేప్పుడు అవతల వాళ్ళు ఏంటి ప్రసాదం అంటే, అవును ప్రసాదం వాళ్ళకి స్పెషల్గా మా అమ్మ చేసిందంటే మా పొద్దు మేము తినాం. వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళు తినవల్ల ఈ పిల్ల ఏడుస్తూ మళ్ళీ ఇంటికి వచ్చి అదిగో మా వాళ్ళ ప్రసాదం అంటే తింటే ఇంకా నువ్వు నాకు ప్రసాదాలు పెట్టకం. వాళ్ళ అమ్మని బెదిరి, నువ్వు మళ్ళీ నాకు ప్రసాదం పెట్టామంటే కొడతాను. మా ఫ్రెండ్ తీసుకోలేదు ఇవాళ, దానికి అవమానం వేసింది. తల్లో మొట్టిగా వేసి చెప్పింది, రే అలా ఆలోచిస్తే ప్రపంచంలో ప్రసాదం కాందేమిటి? మన భారతీయతలో ప్రసాదం కాందేమిటి? అసలు నాట్లు వేసే ముందు వ్యవసాయదారుడు పొలంలో చేసేదేమిటి? పూజే కదా, భూమి పూజ చేస్తాడు కదా. భూమి పూజ చేసే ముందు మొట్టమొదటి నాగలి దాని మీద పెట్టంగానే ముందు నాగలికి పూజ చేస్తాడు కదా, ఎద్దులకి పూజ చేస్తాడు కదా. ఇవన్నీ పూజ చేసిన తర్వాతే కదా పొలంలోకి దిగేది. ఆ పొలానికంతటికీ పూజ చేస్తాడు కదా. అది పొలం అంతా తిరిగిన తర్వాత ఏ విత్తనాలను అయితే వాటిలో వేయాలో, ఏ ధాన్యాన్ని అయితే మొలకలెత్తించాలో దానికంతా ముందు పూజ చేస్తాడు కదా. వేదాన్ని చదివే వాళ్ళని తీసుకొచ్చి పూజ చేయించుకుంటారు, రకరకాల స్తోత్రాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి పూజలు చేయించుకుంటారు. అదో స్పెషల్గా ముహూర్తం పెట్టించుకుంటారు పొలాలు నాట్లు వేసే ముందు. అలా పూజ చేసి పొలం వచ్చిన తర్వాత చక్కగా ఏరు పెరిగిన తర్వాత పంట చేతికి వచ్చాక పూజ చేస్తారు కదా. అవునా కదా? ప్రతిదీ పూజ చేసిన తర్వాత మార్కెట్లోకి వెళ్తుంది మనకి. అవునా కదా? ఇప్పుడు పెద్ద పరిశ్రమ పెట్టాం, ఏదో పెద్ద టీవీల పరిశ్రమ. ఆ టీవీ పరిశ్రమ పెట్టేవాడు నిజంగా చెప్పాలంటే చాలా ధార్మికుడు వాడు. పరిశ్రమ పెట్టడానికి పూజ,
దాని కోట్ల కోసం పూజ, లోన్ కోసం పూజ, అది లోన్ వచ్చేసి పరిశ్రమ పెట్టాక పూజ, మొత్తం అందరినీ వచ్చేసి ఇంకో రోజు ఇంకో స్టార్టింగ్ పూజ, ప్రతి యంత్రానికి మొదలెట్టేటప్పుడు పూజ, పొద్దునే వాడికి 10 రకాల దేవతా చిత్రపటాలు ఉంటాయి, అవునా కదా? ఇవన్నీ ప్రతి చోట ఏ వస్తువైనా సరే, చివరి షూస్ నమ్ముకునేవాడు కూడా వాడి షాప్లో ఒక చోట వాడు నమ్ముకునేటువంటి దేవతా విగ్రహం ఉండి వాడు పూజ చేస్తాడు. అంటే ప్రపంచంలో దేన్ని వృత్తి వ్యాపారాల వాళ్ళ పక్క వాళ్ళకి అందించాలన్నా ప్రతివాడు దేవుణ్ణి నమ్మకోకుండా తెలియనటువంటి ఒక శక్తిని ఆధారం చేసుకోకుండా ప్రపంచంలో ఏది ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. కనుక ఈ భారతీయతలో ఒక ప్రసాదాన్ని వద్దు అన్నాడంటే అసలు అలాంటి వాడు కూడా భారతదేశంలో ఉన్నాడు అంటే ఈ నిత్య పూజల వల్ల ప్రసిద్ధి ప్రసాదంగా మారడం వల్ల అటువంటి ప్రసాదాన్ని వాడు కూడా తినడం వల్ల వాడు కూడా బతుకుతున్నాడు. అది హైందవ ధర్మం యొక్క గొప్పతనం, అది భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం. అంతే తప్ప ప్రసాదాలు తినము లేకపోతే ఇలాంటివైతే మా దగ్గరికి తీసుకురావద్దు, మా కళ్ళ ముందు పుట్టి మేము పెట్టిన దాన్ని తినకుండా మమ్మల్ని వేలెత్తి చూపించే వాళ్ళతో తర్వాత ఉన్నటువంటి భవిష్యత్ తరాల వాళ్ళు ఆత్మన్యూనతాభావాన్ని పొందుతున్నారు. మన సంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని, మన ఆచార వ్యవహారాల్ని వీళ్ళు కూడా వద్దనుకునే స్థితికి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు, చెప్పాలి, మనం చెప్పాలి, నోరెత్తి చెప్పాలి పిల్లలకి. వాళ్ళు అలా చేస్తున్నారు, మనం ఇలా ఉండాలి, ఇది మన పద్ధతి, ఇది మన సాంప్రదాయం, ఇది మనం ఇలా ఉంటేనే మనకి మర్యాద. ఈ మర్యాద లక్షణాలు మనం ఎంత చెబుతూ ఉంటామో వాళ్ళల్లో ఆచారం పట్ల అంతా వినమ్రత పెరుగుతూ ఉంటుంది, దాని పట్ల సదవగాహన వస్తూ ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఉండరు. పిల్లలు వద్దులేండి, పూజ అంటే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళాలి? పిల్లలు పూజ అంటే ఇంట్లో సన్నాహతం చేస్తుంటే పిల్లలు బయటికి వెళ్తారులేండి, ఫ్రెండ్స్తో పాపం బయటికి వెళ్తాం, ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదో షష్టి పూర్తో లేకపోతే సహస్రంలో దర్శనం చేస్తున్నారు, పిల్లలు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్స్కి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తామో చూపించకపోతే రేపు నీ గౌరవం ఎక్కడి నుంచి చూపిస్తుంది? ఈ పిల్లల ద్వారా. మన పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలు మనం ఇస్తేనే వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళకి అర్థమయ్యేలా చెబితేనే రేపొద్దున ఇంకొక కనీసం 2-3 తరాల దాకా అయినా ఈ విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళబడుతూ ఉంటాయి. లేకపోతే ఇక్కడతో ప్రతి వాళ్ళు కూడా బాధలతో బాధపడవలసిందే. ఇవన్నీ కూడా ఎలాంటివంటే కలిదోషాల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి మార్గాలు. ఈ పురాణాంతర్గతంగా ఎన్ని విషయాలు చెప్పినా ఇవన్నీ దేనికోసమయ్యా? ఇంత కంఠశోష దేనికి? నందికేశ్వరుడికి అవసరమా? ఏదో శివుడు పార్వతితో చెప్పాడు, వాళ్ళిద్దరూ అచ్చికి పుచ్చలు ఆడుకుంటున్నారు, అవన్నీ వినడం ఎందుకు? ఆ అచ్చికి పుచ్చకలన్నీ విన్న తర్వాత ఆ నందికేశ్వరుడు వచ్చేసి అదంతా కూడా సనత్కుమారుడికి చెప్పడం ఎందుకు? ఆ సనత్కుమారుడు వచ్చేసి వ్యాసుల వారికి ఇవ్వడం ఎందుకు? ఆ వ్యాసుల వారేమో సూత మహామునికి చెప్పడం ఎందుకు? ఆయన సత్రయాగంలో 70,000 మంది ఋషులకు చెప్పడం ఎందుకు? అంటే కష్టం దిగబడిపోయాననుకున్న వాడు ప్రపంచంలో ఉండడానికి అవకాశం లేదు. ఉద్ధరించవలసిన పరమాత్మ అందరికీ తోడుగా ఉన్నాడు. ఆ విషయం తెలిస్తే చాలు, ప్రతివాడు ఆనందంగా బతుకుతాడు. ఆనందానికి, రక్షణకి, స్వేచ్ఛకి దగ్గరగా హిందూ ధర్మం ఉంటుంది. ఇది అందరిలోనూ ప్రేరేపింపబడాలి, అందరి దాకా తీసుకువెళ్ళబడాలి. ఈ విషయాల ద్వారా మొత్తం లోకహితం కోరాలి, లోకంలో సన్మార్గ స్థాపన జరగాలి. ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు అనేటువంటి వాటి ద్వారా చతుర్విధ పురుషార్థాలు ప్రతి మనిషికి, ప్రతి ఇంట్లోనూ చాలా దగ్గరగా వాడు ఆచరించడానికి కావాల్సినటువంటి విధానాల్లో చక్కగా ఉండాలి. అటువంటి హ్యాండీగా ఉండడం కోసమే ఇంత పురాణ ఇతిహాసాల యొక్క ప్రసక్తి రావడం. అంతే తప్ప ఏదో ప్రసంగం మండపం ఖాళీగా ఉందనో, లేకపోతే చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరు దొరకలేదనో, లేకపోతే 10 మంది అన్న ఏదో కాస్త టైం పాస్ అవుతుంది ఈవినింగ్స్ పూట అనవసరంగా ఇంట్లో సీరియల్స్ చూడకుండా ఉంటారనో ప్రవచనాలు కాదు. ఏమో ఎక్కడ ఏ మాట వింటే మనసులో కాస్త మార్పు వచ్చి దానివల్ల మన వంశం బాగుపడేటువంటి అవకాశం మన ద్వారా భగవంతుడు సంకల్పించి చేయించదలుచుకున్నాడు. అటువంటి మార్పుకి ప్రతి వాళ్ళం నాందిగా నిలుద్దాం. ఈ పురాణ ఇతిహాసాల యొక్క ప్రవచనాలు మనల్ని మార్చేటువంటివిగా, మన భవిష్యత్ తరాల్ని రక్షణ చేసేటువంటిగా చేసుకుందాం. దీనివల్ల సంపూర్ణ ఫలాన్ని మనం ముందు తరాల వాళ్ళకి అందించే ప్రయత్నం చేసి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం. రేపు 6 గంటలకి 3వ రోజు ప్రవచనానికి మళ్ళీ సన్నద్ధమవుతాం. అంతవరకు చెప్పిన విషయాన్ని పునశ్చరణ చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీమాత్రే.